ఇలాంటి బిడ్డలందరికీ ఈ బిడ్డలకే కాదు అసలు ఏ ఇంట్లో ఏ కష్టం వచ్చింది అని కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళినా కూడా ఇమీడియట్ గా స్పందించి వాళ్ళ సమస్యకి పరిష్కారం చూపే వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్నవాడు ఇహలోకంలోనే కాదు పరలోకంలో కూడా వాడు నమ్ముకున్న పిల్లలు కూడా సుఖశాంతితో జీవిస్తారని నిదర్శనం. చూసారు కదా, వీళ్ళకి ఆర్థిక భరోసా అందుతుంది. ఒక్కొక్కరు చేయూత సంస్థ, అదేవిధంగా జనసేన మండల ప్రెసిడెంట్ పిఠాపురం, అదేవిధంగా ఈస్టర్న్ గోదావరి ఎవరైతే చైర్మన్ ఉన్నారో మనకు సంబంధించి సునీల్ గారు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. తోలేటి శిరీష గారిని అడుగుదాం. మేడం చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంది తల్లిదండ్రులైన పిల్లలని ఆయన ప్రతి నెల జీతం ఇస్తున్నారు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఈ పిల్లలిద్దరిని కూడా ఆదుకోవడంలో ముందుంటారనడానికి ఇదే నిదర్శనం. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే సీనియర్ నాయకురాలు మీరు, ఎలా అనిపిస్తుంది? కళ్యాణ్ గారిని పిఠాపురం రావడం, పిఠాపురం చాలాసార్లు చెప్తారు కళ్యాణ్ గారు, శ్రీపాద వల్లభని సాక్షిగా పిఠాపురం ప్రజలందరూ నన్ను గెలిపించి ఒక మంచి ఇచ్చేసారు, వాళ్ళ రుణం తీర్చుకోలేరు అని. కానీ పిఠాపురం ప్రజలే కళ్యాణ్ గారు రుణం తీర్చుకోలేరు. ఎందుకనంటే నిన్ననే తెలిసింది, స్టేట్ లోనే మన పిఠాపురం అభివృద్ధిలో 10వ స్థానంలో ఉందని. అది కేవలం కళ్యాణ్ గారి వల్లే. కేవలం పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధే కాదు, ఇలాంటి బిడ్డలందరికీ ఈ బిడ్డలకే కాదు అసలు ఏ ఇంట్లో ఏ కష్టం వచ్చింది అని కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళినా కూడా ఇమీడియట్ గా స్పందించి వాళ్ళ సమస్యకి పరిష్కారం చూపే వ్యక్తి. అట్లాగే ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న జనసేన నాయకులు కానీ, వీర మహిళలు కానీ, జన సైనికులు కానీ ఎక్కడే ఏదైనా సమస్య ఉంది అని అంటే ఆయన దృష్టికి తీసుకువెళ్తారు అనడంలో మరో నిదర్శనం ఇది. నిజంగా పెట్టి నా పోస్ట్ అతను భాస్కర్ తమ్ముడు వీడియో చేయించి మంచి ఐడియా వచ్చి చేయించాడు. నా వాల్ మీద నేను పెట్టిన 2 hours లో 34K వ్యూస్ వెళ్ళాయి, 800 షేర్లు వెళ్ళాయి. అంటే ఎంత ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి కళ్యాణ్ గారి దృష్టికి చేర్చాలి, ఈ పిల్లల సమస్య తీర్చాలి అని ప్రతి ఒక్క జన సైనికుడు ఉన్నాడు అనేది తెలుస్తోంది. నిజంగా పిఠాపురం నాయకులు మన ఎమ్మెల్యే గారే కాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వెంట నడుస్తున్న జన సైనికులుగా మాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి మరిన్ని సమస్యలకి పరిష్కారం మేము చూపించగలము అనే ధైర్యం మాలో నింపుకున్నాము. ఖచ్చితంగా కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చినా రాకపోయినా ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క పవన్ కళ్యాణ్ గారి భావజాలంతో ప్రతి సమస్యని మా ఇంటి సమస్యగా తీర్చడానికి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అందరం కూడా కంకణబద్ధులమై ఉంటామని తెలియజేసుకుంటున్నాను. రైట్. ఇక్కడ కోలా దుర్గ గారు ఉన్నారు. ఆవిడ కూడా జనసేన పార్టీతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అయితే వీళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదరు దుర్గ